ఈరోజు లంచ్ రెసిపీ వచ్చేసి ఏంటో ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు అది మొహం మీద వచ్చి పడేంతలా వేసుకొని దానికి కోపం చల్లారిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేసి అది వేగిన తర్వాత కొంచెం చిటికెడంత పసుపు వేసి కలుపుకోవాలి బాగా. పసుపు వేసుకున్న తర్వాత బాగా కలిపిన తర్వాత ఏం చేయాలో నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ ఉప్పు చల్లుకోవాలి, ఎందుకంటే ఉల్లిపాయలు అనేవి గట్టిగా ఉంటాయిగా, అవి చచ్చిపోవాలి కాబట్టి దానికోసం ఉప్పు వేస్తాం. దాని తర్వాత టేస్ట్ కోసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత వంకాయలు. అర్థమైపోయింది కదా ఇప్పుడు ఏం కర్రీ చేస్తున్నానో? వంకాయ కర్రీ. దాన్ని వంకాయలు అలా వేసుకొని అలా మంచిగా కలుపుతూ మొత్తం మసాలా అంతా దానికి పట్టేలా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కారపొడి టేస్ట్కి తగ్గట్టు, మీరు ఎంత తింటారో మీకు తగ్గట్టు మీరు వేసేసుకోండి. తర్వాత మంచిగా కలిపేసుకొని మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. అవి బాయిల్ అయిన తర్వాత ఇట్లా, బాయిలింగ్ అంటే వేగడం, వేగిన తర్వాత ఇట్లా అవుతాయి అన్నమాట. ఇట్లా అయిన తర్వాత దీంట్లో ఏం వేయాలి అంటే కొంచెం పెరుగు, చిలికిన పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీనివల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇదేంటంటే నేను ఇందులో వచ్చేసి పల్లి పొడి, కొబ్బరి పొడి కూడా వేసాను. అదొకటి స్కిప్ చేశాను, తీయలేదు. వేసిన తర్వాత ఇట్లా బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది మీకు. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో వేడిగా తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.